శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ తేదీలు అనుకూలిస్తాయో ఏ తేదీలు అనుకూలించవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. గృహంలో రజస్వల్ లాంటి శుభ కార్యక్రమాలు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ధనుసు రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఫిబ్రవరిలో కాలాన్ని గడుపుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్య సౌఖ్యం ఉంటుంది, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, రిలేషన్స్ బాగుంటాయి. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మికంగా మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మనోధైర్యంతో ఎదుర్కొంటే అంతిమంగా పరిష్కరించబడతాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే శుభ కార్యక్రమాల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి. జీవితం సౌఖ్యంగా శాంతియుతంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరిలో కలిసి వచ్చే తేదీలు 6, 9, 16, 18, 23, 27. కలిసి రాని తేదీలు 2, 4, 11, 13, 21, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. ధనుసు రాశి వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా ధనుసు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకు మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.